శివుడు కాల్చేశాడు మన్మథుణ్ణి, బూది కుప్పై పడిపోయాడు. రతీదేవి ప్రార్థన చేసింది, అమ్మవారి ఇలా కడగంటి చూపు చూసింది, ప్రేమతో భక్తితో చూసింది, అమృత వర్షం కురిసింది. ఎంత శక్తి పొందేశాడంటే మన్మథుడు సంసారాలు వదిలిపెట్టి హిమాలయ పర్వతాలు చేరుకుని తపస్సు చేసుకుందాం అనుకున్న వాళ్ళ మీద మన్మథుని యొక్క బాణం పడినా సరే వాళ్ళ జీవితాలు పడిపోతున్నారు. అంత శక్తి మన్మధుడికి ఎక్కడి నుంచి వచ్చింది? చూపు చూస్తే చాలు, ఆ చూపులకు ప్రఖ్యాతి శ్రీశైలం. తుమ్మిదగా చూస్తుంది, అది ఆపదట అక్షయం. ఎన్ని కోట్ల మంది అయితే అంతమందికి ఇస్తుంది. సాక్షాత్ అక్షయ సత్కటాక్షసరణి శ్రీమత్ సుధావర్షిణి అమృతాన్ని కురిపిస్తుంది ఆ చూపులతో. ఒక్కసారి వచ్చి ఆవిడ ముందు ఎవరైనా ఇలా వంగాడు అనుకోండి, ఇలా వంగిన వాడికి ఆమె ఏమిస్తుంది అంటే అది చెప్పడం ఎవరికీ సాధ్యం కాదన్నారు. నిస్సీమ, హద్దు లేదు ఆవిడిచ్చేది. విద్య నువ్వు చెప్పలేవు దాని హద్దు, వేద పండితుడా నువ్వు చెప్పలేవు ఆ హద్దు, ఐశ్వర్యమా చెప్పలేవు, అధికారమా చెప్పలేవు, అందమా చెప్పలేవు. ఆమె ఇవ్వగలిగిన దానికి హద్దు లేదు. నిస్సీమ సంపత్ప్రదాం, హద్దు లేకుండా ఇస్తుంది. చెయ్యవలసింది ఒకటే, ఇలా వంగాలంటే.